నేను అడుగుతా ఉన్నా. ఇవన్నీ కూడా విన్న తర్వాత, ఇన్ని నిజాలు తెలిసిన తర్వాత ఏ ఒక్కరైనా కూడా మనకు ఓటు వేయమని గాని, చంద్రబాబుకు ఏ ఒక్కరైనా కూడా ఓటు వేస్తామని గాని అనగలరా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఈ వేదికపై నుంచి. రెండు చేతుల పైకెత్తి ఇలా 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 అప్పుడు దాన్ని ఊదర కొడుతూ దాన్ని ప్రచారం చేసి ఆ తర్వాత అందరికీ కూడా పెద్ద సున్నా చూపించాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు. అన్నింటిలోనూ మోసం. ఇవన్నీ కూడా నేను అడుగుతా ఉన్నా. ఇవన్నీ కూడా విన్న తర్వాత, ఇన్ని నిజాలు తెలిసిన తర్వాత ఏ ఒక్కరైనా కూడా మనకు ఓటు వేయమని గాని, చంద్రబాబుకు ఏ ఒక్కరైనా కూడా ఓటు వేస్తామని గాని అనగలరా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఈ వేదికపై నుంచి. రెండు చేతుల పైకెత్తి ఇలా 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 వరకు ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి రూపాయిని కూడా నేను చెప్పే ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించమని అడుగుతా ఉన్నా. నేను చెప్పే ఈ విషయం ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తగా గమనించమని కోరుతా ఉన్నా. మనం అధికారంలోకి రాకమునుపు 2019కి ముందు ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి రూపాయి కూడా పేదలకు ఎలాంటి లంచాలు లేకుండా, ఎలాంటి అవినీతి లేకుండా, ఎలాంటి వివక్ష లేకుండా అర్హత ఉన్న ప్రతి పేదవాడికి కూడా కులం చూడకుండా, మతం చూడకుండా, ప్రాంతం చూడకుండా, వర్గం చూడకుండా, చివరికి వారు ఏ పార్టీకి ఓటు వేశారు అన్నది కూడా చూడకుండా పేదల చేతికి ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి రూపాయి కూడా ఇవ్వటం సాధ్యమే అని ఎవరైనా చెబితే మీరంతా నమ్మి ఉండేవారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. రెండు చేతులు పైకెత్తి ఇలా 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 అలా చేయవచ్చు అని ఎవరైనా చెబితే నమ్మశక్యంగా ఉండేదా అని అడుగుతా ఉన్నా. కానీ ఈ 56 నెలల కాలంలోనే, కేవలం ఈ 56 నెలల కాలంలోనే మనందరి ప్రభుత్వం మాత్రమే ఈరోజు ఆ పని చేయగలిగింది. ఈరోజు లంచాలు వ్యవస్థ ఈరోజు ఆ గ్రామ స్థాయిలో మీరు నేను కలిసి ఈరోజు ఇవ్వగలుగుతా ఉన్నాము. ప్రతి పేదవాడికి న్యాయం చేస్తూ, మంచి చేస్తూ. ఇదంతా కూడా ఓ లంచం లేని, ఓ వివక్ష లేని, ఓ సుపరిపాలన తీసుకువచ్చింది. ఓ వైఎస్ఆర్సీపీ పార్టీ, మీ జగన్ అని చెప్పి చెప్పడానికి గర్వపడతా ఉన్నా. రాష్ట్రంలో ప్రతి పేద కుటుంబాన్ని మీరందరూ అడగండి. ప్రతి ఇంటికి మీరు వెళ్ళినప్పుడు, ఆ ప్రతి పేద కుటుంబంలో మీరు కూర్చొని ఉన్నప్పుడు ఆ ప్రతి పేద కుటుంబాన్ని అడగండి. రాష్ట్రంలో ఉన్న ప్రతి పేద కుటుంబాన్ని వాళ్ళ ఇళ్లకు వెళ్ళి మీరు అడగండి. గత 10 సంవత్సరాలు అంటే మన 5 సంవత్సరాలు, చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు, గత 10 సంవత్సరాల
వారి బ్యాంకు ఖాతాలను వారినే చూడమని చెప్పి ఆ అక్క చెల్లెమ్మలను అడగండి. ఆ ఇంట్లో ఉన్న అన్నదమ్మలను అడగండి. గత 10 సంవత్సరాల మన 5 సంవత్సరాలు, చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు, మొత్తం 10 సంవత్సరాలకు సంబంధించిన వారి బ్యాంక్ అకౌంట్ను వారినే చూడమని చెప్పి వారిని అడగండి. వారి అకౌంట్లో, వారి బ్యాంకు అకౌంట్లో గతంలో చంద్రబాబు నాయుడు గారి పాలనలో 2014 నుంచి 2019 ఆ 5 సంవత్సరాల మధ్యలో చంద్రబాబు ప్రభుత్వం ఏ ఒక్క రూపాయి అయినా వేసిందా అని చెప్పి వారినే అడగండి. ఇలా ఇలా 2 చేతులు పైకెత్తి ఇలా 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 మళ్ళీ అడగండి. 2019 నుంచి 2024 అంటే మీ ప్రభుత్వంలో, మీ బిడ్డ ప్రభుత్వంలో ఈ 5 సంవత్సరాలలో ఆ అక్క చెల్లెమ్మల బ్యాంకు ఖాతాల్లోకి, ఆ రైతన్నల బ్యాంకు ఖాతాల్లోకి, ఆ అవ్వాతాతల చిరునవ్వుల మధ్య మీ జగన్ ప్రభుత్వం అందించిన సొమ్ము చూడమనండి అని చెప్పి కూడా అడగండి. ఆ ప్రతి ఇంట్లోనూ కూడా కోవిడ్ కష్టాలు ఎన్నొచ్చినా కూడా